దేశంలో మరోసారి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో ప్రకటించింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతుల ప్రధాన ఎజెండాగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. విశ్వబంధు, వికసిత భారత్, జమిలి ఎన్నికలు, బుల్లెట్ ట్రైన్లు వంటి 14 కీలక అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. హ్యాట్రిక్ విజయంతో మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టే లక్ష్యంగా దూసుకువెళ్తున్న బీజేపీ సంకల్ప పత్ర పేరుతో 14 అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వచ్చే 5 ఏళ్లలో ఈ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 2047 నాటికి వికసిత భారత్ సాధనగా ఈ మేనిఫెస్టోను సిద్ధం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల కమిటీ నమో యాప్ ద్వారా 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాత మేనిఫెస్టోకు తుది రూపు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను మేనిఫెస్టోలో వివరించింది. సమృద్ధ భారత్, విశ్వబంధు, సురక్షిత్ భారత్, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, స్వచ్ఛ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాస్, సంతులిత అభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపిన ప్రధాని వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచుతామన్నారు. దేశాన్ని గ్లోబల్ న్యూట్రిషన్ హబ్గా మారుస్తామన్నారు. పేదలకు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, సూర్యాఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, సౌర విద్యుత్ ఆదాయంతో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని ప్రధాని మోదీ వివరించారు. 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, ముద్ర రుణాలు 20 లక్షల రూపాయలకు పెంపు, పీఎం కిసాన్ వికాస్ పథకం కొనసాగింపు, 3 కోట్ల మందికి ఉచిత ఇళ్ల నిర్మాణం, తమిళ భాషకు విశ్వవ్యాప్తి వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. దేశంలో 4 దిక్కులా బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తిస్తామన్న బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించింది. యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకొస్తామని మోదీ తెలిపారు. 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తామని ప్రకటించారు. మాటల్లో, చేతల్లో ఎలాంటి తేడా ఉండదని, 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, విశ్వసనీయతే తమ బలమని బీజేపీ ప్రకటించింది.